ఎస్. సబ్ఫైలం వర్టిబ్రేటా అండ్ క్రేనియేటాలో మనకు 2 సూపర్ క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ అజ్ఞాత గురించి మాట్లాడదాం. ఏదంటే సూపర్ క్లాస్ అజ్ఞాత అంటే దవడలు లేని చేపల గురించి. చూడండి, దే ఆర్ జాలెస్ ప్రిమిటివ్ ఫిష్ లైక్ aquatic vertebrates. There are jawless primitive fish like aquatic vertebrates without paired appendages. అంటే ఏంటి దాని అర్థం? కాళ్ళు లేవు అనమాట తనకి. paired appendages అంటే దే ఆర్ jawless primitive fish like aquatic vertebrates without paired appendages. ద ఇంటర్నల్ ఇయర్ అపియర్స్ ఎలా కనపడుతుంది? చెవి ఎలా కనపడుతుంది? దాని యొక్క చెవి అంటే ఇంటర్నల్ ఇయర్ అపియర్స్ 1 లేదా 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్. చేప యొక్క చెవిలో మామూలుగా ఎవరి చెవిలైనా కూడా సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఎన్ని ఉంటాయి? 1 లేదా 2 ఉంటాయని చెప్తున్నాడు. 1 లేదా 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేటివి చెవి లోపల ఉంటాయి అంటున్నాడు. నోటోకార్డ్ మాత్రం పర్సిస్ట్ ఇన్ ద అడల్ట్. పెద్దగా అయిన చేపల్లో మాత్రమే నోటోకార్డ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. అజ్ఞాత, మళ్ళీ ఈ సూపర్ క్లాస్ అనే అజ్ఞాత అనేది ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయి? ఎక్స్టాంట్ క్లాస్ ఆఫ్ ది సైక్లోస్టొమాటా అంటే ఏంది? ప్రస్తుతం జీవించి ఉన్నది ఏంటి అంటే క్లాసు సైక్లోస్టొమాటా అనే జీవులు ఉన్నాయి. ఓకే, బిసైడ్స్ దీంతో పాటు ద ఎక్స్టెంట్ క్లాస్, దీంతో పాటు అంతరించిపోయిన జీవుల పేరు ఏంటంటే ఆస్ట్రకోడెర్మై అనే క్లాస్ కూడా ఉంది. చూడండి, వీడేమంటే అజ్ఞాతలో మనకు బతుకున్న క్లాస్ ఏంది? సైక్లోస్టొమాటా. ఆల్రెడీ అంతరించిపోయిన క్లాస్ ఏంది? ఆస్ట్రకోడెర్మై ఉంది. ఇప్పుడు మనం కేవలం మాట్లాడేది ఏంటంటే ఇది ఎక్స్టాంట్ అంటే ఏంటంటే బతికి ఉన్న క్లాస్. ఇవి లేదు, అవసరం లేదు ఇది. రైట్. క్లాస్ సైక్లోస్టొమాటా సర్కులర్ మౌత్. సైక్లో అంటే ఏంది? రౌండ్. స్టొమాటా అంటే ఏంది? మూతి అంటే చేపలు ఏవైతే మూతి రౌండ్గా ఉంటావో అవన్నీ ఒక వర్గం కిందికి పెట్టినారు ఇక్కడ. ఓకే, రైట్. సైక్లోస్టొమాటా ఆర్ జాలెస్ ఆక్వాటిక్ మెరైన్ ఆర్ ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్. చూడండి, సైక్లోస్టొమాటోలో ఉండే చేపలన్నీ కూడా దవడలు ఉండవు, కానీ నీళ్ళలో బతుకుతాయి. ఆ నీళ్లు అవి సముద్రపు నీళ్ళైనా కావచ్చు, లేకపోతే మంచి నీటి సరస్సులైనా కావచ్చు అని చెప్తున్నాడు. ఆ రెండిట్లో కూడా బతుకుతుంది ఇది. జాలెస్ ఆక్వాటిక్, దవడలు లేని నీటి చేప. ఇది సైక్లోస్టొమాటా. దాని యొక్క బాడీ ఎలా ఉంటుందంట? బాడీ ఈజ్ స్కేల్లెస్, దాని మీద పొలుసులు ఉండవు. లాంగ్, స్లెండర్ అండ్ ఇల్ లైక్. ఇది చూడండి ఇంపార్టెంట్ స్పెల్లింగ్ చూడండి, ఈఈఎల్ లైక్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఫోకస్ చేయాల్సిన పాయింట్. ఇది ఎల్ లైక్. ఎండోస్కెలిటన్ ఈజ్ కార్టిలేజెస్, అది కామన్. వర్టిబ్రే ఆర్ రిప్రజెంటెడ్ బై ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్క్స్ ఇన్ సమ్. కొన్ని సైక్లోస్టొమాటాలోనే అంటున్నాడు, కొన్ని సైక్లోస్టొమాటాలో వాటి యొక్క వెన్నుపూస అనేది ఏ విధంగా ఉంటుందంట? ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్క్స్తో ఉంటాయంట. ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్క్స్ అంటే ఏంటి? సో ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్క్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము మన బాడీలో వెన్నుపూస ఎలా ఉంటుంది? ఇట్లా ఉండి ఇలా ఉంటుందో అందరికి తెలుసు, ఇది అందరికి తెలుసు. ఇది పర్ఫెక్ట్. కానీ కొన్ని కొన్నిసార్లు ఇట్లా ఉండి ఇలా ఉందనుకోండి, ఇది ఏమవుతుంది? ఇంపర్ఫెక్ట్ న్యూరల్ ఆర్చ్ అంటారు దాన్ని, వెన్నుపూస. వీటి యొక్క మౌత్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సక్టోరియల్ అంటే పీలుస్తాయి, రౌండ్ ఉంది కాబట్టి ఇవి పీలుస్తాయి, తినమన్నమాట. ఎందుకంటే వీటికి తినాలంటే దవడలు ఉండాలి. దవడలు లేని చేపలు ఎలా ఉంటాయి? ఏ ఫుడ్ పెట్టినా కూడా అవి ఏం చేస్తాయంటే లోపలికి పీల్చుకుంటాయి. అందుకే దీన్ని సక్టోరియల్ అన్నారు. టంగ్ అపియర్ హార్నీ టీత్. గుర్తుపెట్టుకోండి, ఈ చేపల అంటే ఏంది? సైక్లోస్టొమాటా జాతికి చెందిన చేపల యొక్క నాలుక ఏముంటుందంటే వాటి మీద ఒక పళ్ళు ఉంటాయి, హార్నీ టీత్. ఏది? హార్నీ టీత్. వీటి అంటే ఏంది? ఈ చేపల యొక్క నాలుకనే ఒక పండు మారి పనిచేస్తాంట. అందుకే వీడు ఏమన్నాడంటే హార్నీ టీత్ అని పేరు పెట్టాడు దానికి, హార్నీ టీత్. మరి ఎలా పిలుచుకుంటే గాలిని? రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇంక్లూడ్
6 to 15 pairs ఆఫ్ గిల్ స్లిట్స్. 6 నుంచి 15, 6 నుంచి 15 జతల గిల్ స్లిట్స్ ఉంటాయి, ఫ్యాంజర్ గిల్ స్లిట్స్ ఉంటాయి. ఎందుకు? లోపల గాలి పీల్చుకోవడానికి, వదలడానికి. హార్ట్ ఈజ్ 2-chambered యాజ్ ఇన్ ఫిష్. నిజమైన చేపల మాదిరినే ఇటువంటి సైక్లోస్టొమాటో చేపల్లో కూడా, జాలెస్ ఆక్వాటిక్ ఫార్మ్స్ లాంటి చేపల్లో కూడా హార్ట్ అనేది కూడా 2 గోడలు అంటే ఏంది, 2-chambered ఉంటాయి. 2-chambered, వాడి 2-chambered అన్నాడు కానీ ఏట్రియానా లేకుంటే వెంట్రికిలా అని చెప్పలేదు. ఓకే, జస్ట్ 2-chambered. చేపలో ఎలా ఉంటుందో ఈ సైక్లోస్టొమాటో జాతికి చెందిన జాలెస్ అక్వాటిక్ ఫార్మ్స్లోని చేపలు కూడా అలాగే ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్, రీనల్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్. రీనల్ పోర్టల్ సిస్టమ్ ఆబ్సెంట్ అంటే దీని అర్థం ఏంటంటే, రీనల్ పోర్టల్ సిస్టమ్ ఆబ్సెంట్ అంటే మరి ఎట్లా వాటి నుంచి ఈ చేపల నుంచి పాస్కి ఎలా బయటకు వస్తాయని అని అంటే, కిడ్నీలు ఉంటాయి కానీ ఎలా ఉంటాయి, మెసోనెఫ్రిక్ అంటే నెఫ్రిడియా వితౌట్ నెఫ్రిడియోపోర్స్. బొక్కలు ఉండవు అనమాట, బొక్కలు ఉండవు. నెఫ్రిడియా వితౌట్ నెఫ్రిడియోపోర్స్ ఉంటే దాన్ని మెసోనెఫ్రిక్ కిడ్నీస్ అంటారు. కాబట్టి వాటిని ఇక్కడ ఏమన్నారు, రీనల్ పోర్టల్ సిస్టమ్ అనేది ఇటువంటి జాతుల్లో లేదు అని చెప్తున్నాడు, ఆబ్సెంట్ అని చెప్తున్నాడు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సైక్లోస్టొమాటోలో పెట్రోమైజాన్. వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది, పెట్రోమైజాన్ అంటారు. కానీ కామన్గా ఏం పిలుస్తారంటే ల్యాంప్రే అంటారు. ఏం పడరు, ల్యాంప్రే, LAMPREY, ల్యాంప్రే అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మెక్సిన్. ఓకే, మైక్సిన్ సైంటిఫిక్ నేమ్. వాటి యొక్క కామన్ నేమ్ ఏంటంటే హ్యాగ్ ఫిష్, స్లైమ్ ఇల్. ఇది అడిగినాడు, స్లైమ్ ఇల్ అని అడిగాడు ఒకసారి. స్లైమ్ ఇల్ మ్యాచ్ ది ఫాలోయింగ్. స్లైమ్ ఇల్ అంటే మ్యాక్సైన్, హ్యాగ్ ఫిష్ అంటే మ్యాగ్జైన్. ఈ 2 కామన్ నేమ్స్, ఇది మాత్రం సైంటిఫిక్ నేమ్. ల్యాంప్రేకి సైంటిఫిక్ నేమ్ ఏంది, పెట్రోమైజాన్. మెరైన్ ల్యాంప్రేస్ అంటే సముద్రపులో బతికే ల్యాంప్రేస్ ఎక్కడికి ప్రయాణిస్తాయంట, మైగ్రేటెడ్ టు ద ఫ్రెష్ వాటర్. ఓకే, ఫ్రెష్ సరస్సులోకి ప్రయాణిస్తాయి, ఫ్రెష్ వాటర్ నదుల్లోకి. ఎందుకోసం, ఫర్ స్పానింగ్ అంటే చూద్దాం, ఆండ్రీషియస్ మైగ్రేషన్ అంటే ఇదేమంటుందంటే సముద్రంలో బతికే ల్యాంప్రేన్ చేప ఫ్రెష్ వాటర్ అంటే నదుల్లోకి ప్రయాణిస్తుంది. ఎందుకోసం అంటే వాటి యొక్క పిల్లల సంతతిని పెరగడానికి, గుడ్లు పెట్టడానికి అక్కడ లోపల ఎక్కడ ఫ్రెష్ వాటర్లో. అందుకే దీన్ని ఏమంటారంటే స్పానింగ్ అంటారు. మనం చూస్తుంటాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఈ స్పానింగ్ అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారంటే మష్రూమ్స్లో ఉపయోగిస్తారు. ఓకే, అది మదర్ కల్చర్ స్పానింగ్ అంటారు, రైట్. దీన్ని ఏమంటారు, ఇటువంటి దాన్ని సముద్రం నుంచి చేప నదుల్లోకి వెళ్తే దీన్ని అనాడ్రోమస్ మైగ్రేషన్ అంటారు. ఆఫ్టర్ స్పానింగ్, పిల్లలు గుడ్లు పెట్టిన తర్వాత అవి ఏమైతాయి, అక్కడ ఆ చేప చనిపోతాయి. ఆఫ్టర్ స్పానింగ్ దే డై. ఏవి, సముద్రపు ల్యాంప్రేస్ అనే చేపలు అక్కడ చనిపోతాయంట. కానీ వాటి యొక్క లార్వా ఆర్ అంబోసియేట్. కానీ వీటి ద్వారా పుట్టిన పిల్లలు లార్వాగా మారినప్పుడు ఆ లార్వాని ఏమంటారు, ఆమియోసియేట్ అంటారు. ఇవి రూపాంతరం చెంది అంటే మెటామార్ఫాసిస్ చెంది పెద్ద చేపలుగా ఏర్పడతాయి ఇంటూ అడల్ట్స్. మళ్ళీ తిరిగి ఏమవుతాయంటే అవి తిరిగి మళ్ళీ సముద్రంలోకి వస్తాయి. చూడండి, సముద్రం నుంచి నదుల్లోకి పోయి గుడ్లు పెట్టుతాయి. అటువంటి మైగ్రేషన్ని ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అంటారు. అక్కడ అవి చనిపోతాయి. వాటికి పుట్టిన పిల్లలు లార్వాలుగా మారి దీన్ని ఏమంటారంటే ఆమ్నోసియంట్ అంటారు. ఇది రూపాంతరం చెంది అడల్ట్స్గా మారిపోతుంది. రిటర్న్ టు ద షీ, మళ్ళీ ఏమవుతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్, హ్యాగ్ ఫిష్. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మనకు హ్యాగ్ ఫిష్ ఉందా, హ్యాగ్ మెక్సిన్. ఎస్, ఇక్కడ చూడండి, ఇది హ్యాగ్ ఫిష్ అంటే కామన్ నేమ్. సైంటిఫిక్ నేమ్ మైక్సిన్. దీని యొక్క కూరలు చూడండి ఎలా ఉన్నాయి, కిందికి ఉన్నాయి టెంటకిల్స్ కూరలు, రైట్. తర్వాత పెట్రోమైజాన్ ఉంది. దీని యొక్క గిలు ఓపెనింగ్ చూడండి ఇక్కడ ఎలా ఉంది, కిందికి వచ్చింది. పెట్రోమైజాన్ గిలు ఓపెనింగ్.
హ్యాగ్ ఫిషెస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్. చూడండి ఈ ఫిష్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ చేపలు ఉన్నాయి ఖచ్చితంగా ఎక్కడ నదుల్లోకి సముద్రాలకి పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి హ్యాగ్ ఫిషెస్, దీనికి ఎగ్జాంపుల్ ఏంది మ్యాక్సేను. ఇటువంటి చేపలు ఏమంటాయి ఎక్స్క్లూజివ్లీ మెరైన్, ఎప్పుడు సముద్రంలో ఉంటాయి, ఏం జరిగినా కూడా సముద్రంలోనే, అన్ని విషయాలన్నీ సముద్రంలోనే. కాబట్టి వీటిని ఏమంటారు హ్యాగ్ ఫిషెస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్. హ్యాగ్ ఫిషెస్ ఆర్ కన్సిడర్డ్, దీని ఏమంటారు స్కావెంజర్స్ అంటారు. స్కావెంజర్స్ అంటే ఏంది, బాత్రూమ్లు కడిగే వాళ్ళని ఏమంటారు స్కావెంజర్స్ అంటారు. ఎందుకంటే దే ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డ్రై ఫిషెస్. సముద్రంలో చనిపోయిన చేపల మీద కానీ సముద్రంలో కుళ్ళిపోయిన చేపల మీద కానీ తిని బతుకుతాయి. కాబట్టి ఈ హ్యాగ్ ఫిషెస్కి ఏమని పేరు వచ్చింది స్కావెంజర్స్ అని వచ్చింది అనమాట. వెన్ డిస్టర్బ్డ్ హ్యాగ్ ఫిషెస్ releases a milky fluid from its mucus sacs. Mucus sac becomes slime on in contact with sea water. వీడు ఏమంటారు అంటే చూడండి, ఈ హ్యాగ్ ఫిష్ని ఏదైనా ఒక పెద్ద చేప తిన్నీకి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే అది ఈ హ్యాగ్ ఫిష్ ఒక దాన్ని రిలీజ్ చేస్తుంది. ఏది అంటే ఒక మిల్కీ ఫ్లూయిడ్ని, అంటే పాల లాంటి నీళ్ళని తన యానస్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే మ్యూకస్ శాక్స్ నుంచి రిలీజ్ చేస్తుంది. ఇది మ్యూకస్ శాక్స్ నుంచి మిల్కీ ఫ్లూయిడ్ని రిలీజ్ చేసినప్పుడు ఈ మిల్కీ ఫ్లూయిడ్ వెళ్ళి సముద్రపు నీళ్ళతో కలిసినప్పుడు ఏమవుతాయంటే మొత్తం ఆ సముద్రపు నీటి ఎన్నైతే దీంతో కాంటాక్ట్ అయినావో మొత్తం సున్నపు నీళ్ళ మారైపోతుంది. సో ఆ విధంగా శత్రువు యొక్క చేప నుంచి ఇది తప్పించుకోబోతుంది అని చెప్తున్నాడు. అది పాయింట్ ఇక్కడ, రైట్. వెన్ డిస్టర్బ్డ్ హ్యాస్ ట్యాగ్ ఫిష్ అంటే ఏంది, ఎప్పుడైతే ప్రమాదానికి గురైన చేప ఏదైతే హ్యాష్ ట్యాగ్ ఉందో రిలీజెస్ ఏ మిల్కీ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఇట్స్ మ్యూకసెస్ సాక్స్ విచ్ బికమ్స్ స్లైమ్ ఆన్ కాంటాక్ట్ విత్ సీ వాటర్. అది ఇక్కడ ట్విస్టింగ్ ఉంచండి. డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ, డైరెక్ట్గా ఉంది. అంటే ఇది పిల్లల్ని డైరెక్ట్గా పుడుతుంది, ఓకే, పిల్లల్ని డైరెక్ట్గా పుట్టిస్తుంది. అంతేగాని ఎగ్గు పుట్టి లార్వా పుట్టి ప్యూపా పుట్టి లేదు. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. ఈ ఒక జీవి తన పిల్లల్ని డైరెక్ట్గా పుట్టిస్తే తన కడుపులో నుంచి డైరెక్ట్ అంటారు దాన్ని, అట్లా అనమాట డైరెక్ట్.